హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ షెఫ్. ఇవాల్టి ఈ వీడియోలో సంక్రాంతి స్పెషల్ స్వీట్ నువ్వుల లడ్డు. ఇది వింటర్ స్పెషల్ లడ్డు, ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ నువ్వులతో 3 రకాల స్వీట్ని చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. అందుకు కావలసిన పదార్థాలు: 1 కప్పు తెల్ల నువ్వులు, అంతే క్వాంటిటీతో 1 కప్పు బెల్లం తీసుకోవాలి. నువ్వులను లో ఫ్లేమ్లో నిదానంగా కలుపుతూ చిటపటలాడే వరకు వేయించాలి. ఇలా కలుపుతూ వేయిస్తే నువ్వులు ఈవెన్గా వేగుతాయి. ఇలా వేగిన నువ్వులను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బెల్లం వేసి కొద్దిగా వాటర్ పోసి బెల్లం కరిగే వరకు కరిగించాలి. ఇలా కరిగిన బెల్లాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఏమైనా ఇసుక కానీ డస్ట్ కానీ ఉంటే పోతుంది. ఫిల్టర్ చేసుకున్న బెల్లాన్ని మళ్ళీ కడాయిలో వేసుకొని లో ఫ్లేమ్లో పాకం వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో పాకం చెక్ చేస్తూ ఉండాలి. ఇలా ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకొని పాకం వేస్తే కాస్త మెత్తగా ఉండాలి, మరీ ముదురు పాకం కాకుండా. పాకం ఇలా మెత్తగా ఉంటే లడ్డులు మెత్తగా బాగుంటాయి. ముదురు పాకం అయితే లడ్డులు చాలా గట్టిగా వస్తాయి. పాకం ఇలా వచ్చిన తర్వాత వేయించిన నువ్వులు వేసి ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకొని కాస్త చల్లారిన తర్వాత ఇలా లడ్డులు కట్టుకోవాలి. మరి చల్లగా అయితే లడ్డులు కట్టడం రాదు. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా లడ్డులు కట్టుకోవాలి. ఇక రెండో రకం, ఇలాగే చూపించిన విధంగా పాకం పట్టుకొని వేయించిన నువ్వులు వేసుకొని నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసి కర్రతో సమంగా సర్ది కావలసిన షేప్లో కట్ చేసుకుంటే ఇక నువ్వుల చిక్కీ రెడీ. ఇక మూడో రకం, మీకు పాకం పట్టకుండా వేయించిన నువ్వులలో బెల్లం పొడి కాస్త నెయ్యి వేసి మిక్సీ పట్టుకొని ఇలా ఉండలు కట్టడమే. ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. చూపించిన ఈ 3 విధానాల్లో మీకు ఏది ఈజీగా చేసుకోగలుగుతారో అలా చేసుకొని ఈ పండగకి ఎంజాయ్ చేయండి. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.